హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? సుమారు 40 రోజుల సుదీర్ఘ విరామం తరువాత టీమిండియా తిరిగి బరిలోకి దిగుతోంది. సొంత గడ్డపై బంగ్లాదేశ్తో 2 టెస్టులు, 3 టీ20ల సిరీస్లు ఆడనుంది. చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే భారత ఆటగాళ్లు చెన్నై వేదికగా ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. తొలి టెస్ట్ విజయమే లక్ష్యంగా సన్నద్ధం అవుతున్నారు. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ గెలవడానికి కావలసిన వ్యూహాలను రచిస్తోంది. బీసీసీఐ మాత్రం కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి జరిగే రెండో టెస్ట్కు అక్టోబర్ 6 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్కు ఒకేసారి భారత జట్లను ప్రకటించాలని యోచిస్తోంది. అయితే బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు స్టార్ ప్లేసర్లు బూమ్రా, సిరాజ్లకు విశ్రాంతి ఇవ్వాలని భారత సెలెక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ సూచనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే 4 నెలల్లో టీమిండియా 10 టెస్టు మ్యాచ్లను ఆడనుంది. వచ్చే ఏడాది ఏకంగా 16 టెస్టు మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే బూమ్రా, సిరాజ్లను టీ20 ఫార్మాట్కు దూరంగా ఉంచాలని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు వరకు వారిని టెస్ట్ ఫార్మాట్కు పరిమితం చేయాలని, వారి స్థానాల్లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ విజయానంతరం బూమ్రా ఇంటికే పరిమితమయ్యాడు. మరోవైపు సిరాజ్ శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ ఆడాడు. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.